హాయ్ హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ రాయలసీమ స్పెషల్ అనమాట. రాగి సంగటి చికెన్ పులుసు అండి. తయారు చేసుకోవడం అయితే చాలా ఈజీ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అన్నీ మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నానండి నేను. ఎందుకంటే రైస్ అనేది మెత్తగా ఉడకాలి కాబట్టి బాగా 4 గ్లాసుల వరకు తీసుకున్నాను వాటరు. చూసారు కదా, అన్నం ఒక 20 నిమిషాల తర్వాత చాలా చక్కగా మెత్తగా ఉడికింది. దీన్ని ఇంకా కొంచెం పొలుగ్గా ఉంది అనుకుంటే కనుక మీరు ఇలా గెరటితో మ్యాష్ చేయండి ఒకసారి. ఈ అన్నం ఉడికిన తర్వాత దీనిలోనే ఒక 2 గ్లాసుల వరకు రాగిపిండి వేసుకున్నాను. బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో ఈ రాగిపిండి కూడా సేమ్ అదే గ్లాస్తో అదే క్వాంటిటీలో తీసుకోవాలి. ఈ రాగిపిండి కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచి తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇలా మొత్తం అన్నం అంతా కలిసిపోయేలాగా కలుపుకోండి, పైనుంచి కింద వరకు కూడా. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మొత్తం మీ దగ్గర ఏదైనా బారుగా ఉండే గెరిటి కానీ ఏదైనా తెడ్డు లాంటిది ఉంటే దాంతో కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా కొంతసేపు ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టి వదిలేయండి, చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా వదిలేసినా పర్వాలేదు. ఇది వేరే ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేతి అడుపుకొని ఇలా ఉండలాగా చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ఉండలాగా చేసుకోండి. చూసారు కదా, ఇంతే రాగి సంగటి చేసుకోవటం అయితే. ఇప్పుడు దీనిలోకి చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక 1 kg వరకు చికెన్ తీసుకున్నానండి. దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, జీడిపప్పు కొద్దిగా, 3 యాలకులు, చెక్క, లవంగ, ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దీనిలోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వండి. కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత మనం ఇక్కడ ముందుగా కడిగి తీసుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ అంతా దీనిలో వేసేసుకోవాలి. ఈ చికెన్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి. ఈ ఆనియన్స్, చికెన్ మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. ఈ సాల్టు, పసుపు కూడా వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకుని మొత్తం ఇలా మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోండి చికెన్ అంతా కూడా. అంతే, ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత చూసారు కదా, మొత్తం నీరేమీ లేకుండా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పేస్ట్, అది వేసేసుకోవాలి. అలాగే దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీనిలోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. దీనిలో కారం ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఈ కారము, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం అంతా కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిలో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి.
ఈ వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి అలా మూత పెట్టేసేయండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా పైన కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవటమే అండి. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా ఈజీగా అనిపించింది కదా. ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. దానికంటే ముందు మన టేస్టీ హౌస్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.